మిత్రులారా అందరికీ నమస్తే. ఫ్రెంచి వారు, పోర్చుగీస్ వారు, డచ్ వారు వీళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు. 2000 కాదు 1606లోనో 1609లోనో మొత్తానికి 17వ శతాబ్దంలో వచ్చాడు. పరిపాలనకు వచ్చిన మసాలా దినుసుల వ్యాపారం పేరుతోని వచ్చేసి ఇక్కడ రాజ్యాల్లో ఉన్నటువంటి అంతర్గత కలహాలతోని 560 సంవత్సరాలు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ యూనియన్లో విలీనం చేసింది. సో ఇది భారతదేశం బ్రిటిష్ వాడు రాకముందు అంటే 16వ శతాబ్దం కాలం వరకు ఉన్నటువంటి గ్రామీణ స్వయం పోషిత ఆర్థిక వ్యవస్థగా ఉండేది. అంటే ఇంత ఆధునిక సైన్స్ టెక్నాలజీ లేకపోవచ్చు. లైఫ్ స్పాన్ 47 సంవత్సరాలు 50 సంవత్సరాలే ఉండేది. ఇప్పుడు 70-80 సంవత్సరాలు, కొంతమంది 100 సంవత్సరాలు కూడా బతుకుతున్నారు. తాగుడు, మత్తు పదార్థాలు తిరుగుబోతులుగా లేకుండా ఉంటాయి. తాగుబోతులు, తిరుగుబోతులు, మొటాకూరులు కాకపోతే మొటాకూరులు అని ఎందుకన్నానంటే మీకు అర్థమై ఉంటుంది. ఆ భాష అకాడమిక్ భాషే కదా, అది చదువు వచ్చిన రాకపోయినా అర్థం అవుతుంది. సంతోషం, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ పెరిగింది. సో స్వతంత్రం రాకముందు కూడా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మనకు కావాల్సినటువంటి వడ్లు మనమే పండించుకునేటోళ్ళం, యాపకాయ మందులు కొట్టుకునేవాళ్ళం, జొన్నలు పండించుకునేవాళ్ళం. ఇప్పుడు సిరిధాన్యాల పేరుతో అదే కదా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా షుగర్ పేషెంట్స్ని, షుగర్ని ఎట్లా కంట్రోల్ చేయాలంటే. సో స్వయం సమృద్ధిగా ఉంది. 5% ఉన్నటువంటి జీడిపి 4% పడిపోయింది బ్రిటిష్ వచ్చిన తర్వాత 3% పడిపోయింది, తర్వాత 2% పడిపోయింది, తర్వాత 1%. 1947 ఆగస్టు 15 నాటికి 0.5కి పడిపోయింది భారతదేశ జీడిపి. ఇక్కడున్న రా మెటీరియల్ శ్రమని ఇక్కడ స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళందరినీ వాళ్ళ వలసల్లో పనులు చేయించడానికి పంపించారు. చాలా స్వతంత్ర సమరయోధులు, లేకపోతే భారతదేశంలో పుస్తకాల్లో రాసినటువంటి పేర్లు నాకు తెలిసి కొన్నే ఉంటాయి. ఇంకా చాలామంది వెలికి తీనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భవిష్యత్ తరాలు పనిచేస్తారని భావిస్తూ ఉన్నాను. సో ఇప్పుడు సంతులిత అభివృద్ధి అనేది మన ముందున్నటువంటి ఇదిగా ఉన్నది. భారతదేశం $500 ట్రిలియన్ ఎకానమీ వైపు, అంటే వరల్డ్లో టాప్ మోస్ట్ ఎకానమీ వైపు వెళుతున్నట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. సో 3వ ఎకానమీ అయినా 1వ ఎకానమీ అయినా స్వాగతిస్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ నాకున్న అభ్యంతరాలు, న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థగా, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా మాకున్నటువంటి అభ్యంతరాలు ఏందయ్యా అంటే, వీళ్ళు కాకి లెక్కలు చెప్తా ఉన్నారు. ఈ కాకి లెక్కలకి నేను వ్యతిరేకం. ఇప్పుడు కాలక్షేపానికి ఎప్పుడు మీటింగ్కి ఏదో చేసుకోనండి. కానీ దేశం నిజంగా వెలిగిపోతుందనో, దేశం పెద్ద బంగారు భారత్ అనే, స్వర్ణ భారత్ అని చెప్పే వాళ్ళకి నేను వ్యతిరేకం. ఈ దేశంలో రోజుకి ₹1 కోటి సంపాదించేవాళ్ళు ఒకళ్ళ వైపు ఉంటే, అసంఘటిత రంగంలో వ్యవసాయ కూలీలుగానో, ఇతర భవన నిర్మాణ కార్మికులుగానో, లేకపోతే ఇతర రంగాల్లో భవన నిర్మాణ కార్మికులు కొద్దిగా మినిమం ఏదో కొద్దిగా వేజ్ అంతా ఉంది. వాళ్ళు నెలకు 30 రోజులు పని చేయలేరు. మట్టి పని కానీ, భవన నిర్మాణ పనులు కానీ నెలకు 30 రోజులు చేయలేరు. 15 రోజులు చేస్తే ఎక్కువ, ఎందుకంటే శారీరక శ్రమ అంతగానం చేయలేరు. ఇక అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు సంబంధించి రోజుకు 200 వస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ₹1 కోటి వచ్చేవాళ్ళు ఉన్నారు, రోజుకి 200. వీళ్ళిద్దరిది అగ్రిగేట్ చేసి 50 లక్షల ₹100 ఆదాయంగా అగ్రిగేట్ చూపెడతా ఉన్నారు. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ కాదు, నిజమైన అభివృద్ధి కాబోదు. దీనికి మేము వ్యతిరేకం. ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ గుడెల దాకా, బీసీ కాలనీ చివరి వ్యక్తి దాకా, ఎస్సీ కాలనీ చివరి వ్యక్తి దాకా, ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి పేద వ్యక్తి దాకా ఈ దేశ స్వతంత్ర ఫలాలు 80 వసంతాల స్వతంత్ర ఫలాలు అందిన రోజు దాన్ని మేము అంగీకరిస్తాం. నిజమైన అభివృద్ధిని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల, ధనవంతుల, క్యాపిటలిస్టుల ఆదాయం పెరిగింది చూపించి దాన్ని జీడిపిలో కలిపేసి అది మొత్తం దేశ ప్రజలందరి అభివృద్ధిగా చూపిస్తే కాదు. ఈ దేశంలో పేదరికం ఉంది, అభివృద్ధి ఉంది, నిరక్షరాస్యత ఉంది. సముద్రంలో పడిపోతూ ఉంటాం. సముద్రం నీళ్ళు దాగి చూడండి, తాగలేము. తాగునీరు ఉందా లేదా, ఫ్లోరైడ్ కంటెంట్ లేకుండా, బ్యాక్టీరియా వైరస్ లేకుండా సాగునీరు ఉందా, కనీస పోషకాలున్న ఆహారం ఉందా? అందుకని 47% మంది, 53% మంది ఆడబిడ్డలు రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉన్నారు. మాతా శిశు మరణాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ దేశంలో కనీస పౌష్టికార సమస్యలు ఉన్నాయి, పోషక విలువలు కలిగిన సమస్యలు ఉన్నాయి. పోలిక్ యాసిడ్ మాత్రలు, ఐరన్ ట్యాబ్లెట్స్ ఆడబిడ్డలకి ఇవ్వడానికి ఎందుకో వెనకాడుతూ ఉన్నారు. 20 ఏళ్ల క్రితం హెచ్పివి వ్యాక్సిన్, క్యాన్సర్కి వచ్చినటువంటి హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇవ్వడానికి 25 ఏళ్ళు పట్టింది పాలక వర్గాలకు. అప్పుడు
ఇండియా కూటమి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఉన్నారు. సో ఇది వీళ్ళ యొక్క అభివృద్ధి. ఏదైనా అదే ఒకే తాను మొక్కలు కాకపోయినా ఒకే ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి, లేకపోతే ఒకే మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రీలు, వివిధ మిల్లుల నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా మనకు కనపడతా ఉన్నారు. సో ఇది నిజమైన అభివృద్ధిగా మేము భావించట్లేదు. సో 500 ట్రిలియన్ ఎకానమీ అయినా, 1000 కోట్ల ట్రిలియన్ ఎకానమీ అయినా కూడా ఈ దేశ ప్రజలందరూ సంతులితంగా, అంటే సమగ్ర సంతులిత సంపూర్ణ అభివృద్ధిని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ వైపుగా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది మేము తెలియజేసుకుంటున్నాం. స్వతంత్రం వచ్చి అసలు ఫలితాలు ఇవ్వలేదన్నాం. అక్షరాస్యత 80% వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగం అంటే మందులు, డ్రగ్స్, మెడిసిన్ కంపెనీలకు సంబంధించి, అదేవిధంగా రక్షణ రంగం, ఉత్పత్తి రంగాల్లో కొంత మెరుగుదల సాధించాం. ఈ ఫలితాలు సంపద సృష్టికర్తలు 500 ట్రిలియన్ ఎకానమీ, 3 ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు 6 ఆర్థిక వ్యవస్థ కొన్నాం, 4 వచ్చేసి మళ్ళీ 6కు పోయినాం, మళ్ళీ 3 దానికోసం ట్రై చేస్తున్నాం. ఈ పెరుగుదల, ఈ ఎదుగుదల అంతా కూడా ఈ దేశ ప్రజలందరి సంపద సృష్టి, శ్రమ, చెమట చుక్కల నుంచి రక్తపు చుక్కల నుంచి వచ్చినటువంటిది అనేది ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాం. ఇలా అక్షరాస్యత దగ్గర నుంచి అంతరిక్షం దాకా ఇలా అనేక రంగాల్లో మనం అభివృద్ధి సాధిస్తూ ఉన్నాం. జనాభా 146 కోట్లు, వీళ్ళకి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. సో చాలామంది సూడో మేధావులు, శాడిస్ట్ లంజావడుకులు, శాడిస్ట్ ముండాగుడుకులు ఇలా పేదలకి ఇచ్చే సంక్షేమ పథకాల మీద, అభివృద్ధి పథకాల మీద శాడిజం మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే డబ్బులకు సంబంధించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అడవులుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ దేశంలో సంపద 60% సంపద, 100కి 60% సంపద ఒక వంతు ఉన్నటువంటి ధనిక వర్గాల చేతుల్లో, మల్టీనేషనల్ కంపెనీలో, పెట్టుబడిదారుల చేతుల్లో ఉంది. అట్ట చెప్పాల్సి వస్తే బరాబర్ ఈ దేశం 400 మంది పెట్టుబడిదారుల, బహుళజాతి సంస్థల, మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లో ఉంది. ప్రపంచం 5,000 మంది పెట్టుబడిదారుల, బహుళజాతి సంస్థల చేతుల్లో ఉంది. వీళ్ళ చేతుల్లో పెట్టుకుంటూ రోజు పేపర్లో వార్తలు రాస్తూ, టీవీలలో డిబేట్లో పాల్గొనేటువంటి సూడో లంజా కొడుకులు పేదలకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని మీద చేస్తూ ఉన్నారు. అంటే ఈ శాడిస్ట్ లంజా కొడుకులకి వాళ్ళైతే మంచిగా గోల్డెన్ స్పూన్లో దినచర్య గడిచిపోతూ ఉంటుంది. ప్రజలు ఆకలితో అలమటించాలి. మీరు రేషన్ బియ్యం కొంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వలేదు, చాలామంది పేదరికంలోకి పోయారు. ఇప్పుడు కూడా ఎల్నినో ఎఫెక్ట్, ఇంకా దాని నాటులో పడి పంటలు వచ్చినప్పుడు కదా, పంటలు అందలేదు కాబట్టి కొరత వచ్చేది సీజనల్గా. 20 రూపాయలు కేజీ బియ్యం పెరిగింది, కేజీకి 20 రూపాయలు పెరిగింది. మీరు షాపులలో అడిగి చూడండి పెరిగిందో లేదో తెలిస్తే. బియ్యం కొట్లల్లో బ్లాక్ మార్కెట్ వాళ్ళు చాలామంది తయారవుతూ ఉన్నారు. సో అందుకోసం ఈ ముండాగుడుకులు సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయటం, అభివృద్ధి పథకాలు అమలు చేయటం నేరంగా, అంటే భూస్వామ్య బానిస సమాజాన్ని నిర్మించడానికి ఈ ఎదవలంతా తయారవుతుంటారు. సో మల్టీనేషనల్ కంపెనీలకి, క్యాపిటలిస్టులకి, ధనవంతులకి 60% సంపద ఉంటే ఈ ఎదవలకి మాట్లాడటం రాదు. సో ఈ దేశంలో పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మంచి చేయాల్సినటువంటి, వాళ్ళని అభివృద్ధి చేయాల్సినటువంటి, సో ప్రజాధనాన్ని ఆ వర్గాలకి ఉపయోగపెట్టాల్సినటువంటి పాలక వర్గాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వం. ఇలా అది క్యాపిటలిస్టులకి, మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టే కార్యక్రమం ఒక తత్వంగా ఒకటి నడుస్తూ ఉంది. సో అంతకు మించి ఏమి లేదు. నిజంగా వాళ్ళకి ఈ 70 సంవత్సరాల్లో ఆ పార్టీలకి చందాలు, దందాలు, ఆ పార్టీల మనుగడ కోసం పనిచేసినవి తప్పితే కేంద్రం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, 28 రాష్ట్రాలు కానీ, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ ఏమైనా ఈ దేశ ప్రజల కోసం, అభివృద్ధి కోసం పాటుపడి ఉంటే ఇవాళ ఈ దేశంలో ఎన్ని సమస్యలు ఉండేవి. అది నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన డిమాండ్గా నేను ముందుకు తీసుకొస్తా ఉన్నాను. తినడానికి తిండి అనంగలోనే మా వాళ్ళు అడుక్కున్న వాళ్ళు ఎవరు లేరు అని చెప్తా ఉన్నారు. నువ్వు వీడియోల్లో కానీ చర్చించినప్పుడు, మీటింగ్లలో చెప్తా ఉన్నావు తినడానికి తిండి అని చెప్తున్నావురా అని. తినడానికి తిండి ఇంతకుముందు అడుక్కునేటప్పుడు నా చిన్నతనంలో అమ్మ మాదాకాలం తల్లే, అన్నం పెట్టి తల్లే అని అడుక్కోవడానికి వచ్చేవాళ్ళు. వీళ్ళు రావట్లేదు, అభివృద్ధి కాలేదు అలా దేశం అంటున్నారు. ఓకే, దేశం ఆ మేరకు అభివృద్ధి చెందడానికి స్వాగతిస్తున్నాం. తినడానికి తిండి అంటే మేము చెప్పదలుచుకున్నది ఈ సందర్భంగా ఒకటే. తినడానికి తిండి అంటే పౌష్టికాహారం, పోషక విలువలు కలిగిన ఆహారం. పచ్చి పులుసుతోని, మామిడికాయ పచ్చడితోని, మ్యాంగో చట్నీతోని, మ్యాంగో పికిల్తోని వారం రోజులు, 4 రోజులు తింటాం. అది పౌష్టికాహారం కాదు.
పోషక విలువలు కలిగినటువంటి ఆధునిక మెడికల్ సైన్స్ ఇచ్చినటువంటి పోషక విలువలు కలిగినటువంటి పోషకాహారాన్ని తినటం మేము నిజమైనటువంటి తినడానికి తిండిగా భావిస్తా ఉన్నాం. మీరు సముద్రంలో జర్నీ చేస్తా ఉన్నారు. నీళ్ళు పెట్టుకోకుండా జర్నీ చేయండి. సముద్రం ఈ తీరం నుంచి మీరు అటువంటి అవతల తీరానికి శ్రీలంకో లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు సముద్రమే కదా, నీళ్ళే కదా, అన్నీ ఉన్నాయి, నీళ్ళే కదా. ఎందుకంటే ఒప్పుకుంటే ఫ్లోరైడ్ ఉంటే తాగలేరు, అందుకోసం నీళ్ళు తీసుకెళ్తారు. అయితే ప్యూరిఫైడ్ వాటర్ పెట్టుకుంటారు. సముద్రం నీళ్ళు ఫిల్టర్ చేసేటువంటి ఇలా రకరకాల టెక్నాలజీస్ వచ్చినాయి కాబట్టి. అందుకోసం తినడానికి తిండి రేషన్ బియ్యం 6 కేజీలు ఇస్తాను, అన్నీలో 15 కేజీలు ఇవ్వమంటున్నాం. సో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలు తినేలాగా ప్రజల్ని అభివృద్ధి చేయమని అడుగుతూ ఉన్నాం. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. తినడానికి తిండికి సంబంధించి, ఉండడానికి ఇల్లుకు సంబంధించి 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్న చెప్పినటువంటి లెక్కల ప్రకారం దరఖాస్తులు చేసుకోమంటే 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 65 లక్షల మంది ఎలిజిబిలిటీ అని ఖమ్మం జిల్లా మంత్రి, తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్న చెప్పిన లెక్కల ప్రకారమే, వాళ్ళ మంత్రిత్వ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం 65 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో సొంతిల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారనేది. 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఇది 15 నుంచి 20-25 కోట్ల మంది సొంతిల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇళ్ళు ఉన్నాయి, చాలా ఉంటాయి. మా ఖమ్మం ఉదాహరణ చెప్తాను. ఖమ్మం జనాభా 5 లక్షల మంది, కానీ 1,20,000 దాకా ఇళ్ళు ఉన్నాయి. కానీ అయినా కూడా ఖమ్మం టౌన్లో 20-25 మందికి ఇంక ఇళ్ళు, అంటే ఒకటి కంటే ఎక్కువ ఇళ్ళు ఉన్నాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను. 2 ఉండొచ్చు, కొంతమందికి 5, 10, 15 ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు చాలా. అందుకోసం ఉన్నోళ్ళ ప్రస్తావన నేను చేయట్లేదు, ఉన్నోళ్ళు ఉన్నాయండి. ఈ దేశ సంపదలో ఈ దేశంలో ఉంటే అవకాశం పెంచుకున్నాను. పేదలకు సంబంధించి ఇళ్ళకి సంబంధించి చెప్తా ఉన్నాను. తినడానికి తిండి అంటే రేషన్ బియ్యంతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారం. ఉండటానికి ఇల్లు అంటే 20-25 కోట్ల మందికి ఇళ్ళు లేవు అనేది చెప్తా ఉంది. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న, మల్లు బట్టి విక్రమార్క, మధుర ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎంగా కలిసి ప్రధానమంత్రిని అడిగితే, మాకు ఇల్లు కావాలండి, ఇన్ని ఇల్లు కావాలి, మీరు లోన్ ఇస్తారా, మీ స్కీమ్ ద్వారా ఇస్తారా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అడిగినప్పుడు, మీ రాష్ట్రమే కాదు దేశం అంతా ఈ పరిస్థితి, దీన్ని అధిగమించాలని చెప్పేసి, ఇద్దరికి పడదు కదా, ఇద్దరు రాజకీయ పక్షాలు కదా, శత్రుపక్షాలు కదా, దేశ అభివృద్ధికి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దేశంలో కూడా ఈ సమస్య ఉందని సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెదనాన్న చెప్పినటువంటి మాటలు పత్రికల్లో, టీవీలో చూసాం మనం. సో అందుకోసం ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అంటే రేషన్ షాపులలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక చీరిస్తేనే మా ఆడబిడ్డలు ఇదవుతూ ఉన్నారు, సంతోషపడిపోతున్నారు. మనం ఇవ్వమంటా ఉన్నాం. అటు నేత పని వాళ్ళకు పని దొరికింది, ప్లస్ చాలామంది తాగుబోతు బడ్లు, ముండా కొడుకులు భార్యలకి, ఆడపిల్లలకి బట్టలు లేకుండా పేదరికలు మగ్గొడుతున్నారు. 2 కాబట్టి 4 ఇవ్వండి అని ఆ సందర్భంగా మనం చెప్పాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఆ మనిషి కట్టుకోవడానికి ఒక 5 జతలు 10 జతలు ఉండాలి కదా. మనమేది వెస్టర్ను, నాకు ఒక డాక్టరు లేకపోతే ఇంకా అడ్వకేట్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, నాకు 100 ప్యాంట్లు 100 షర్ట్లు ఉన్నాయి, నాకు 150 ప్యాంట్లు 150 షర్ట్లు నేను చెప్తూ ఉంటారు. అన్నీ ఏం చేస్తారన్నాను, నెలకి 30 కదా వేసుకునేది, సంవత్సరం పాటు వేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ ఇంకొక 30 కొనుక్కోండి. సో అది అంత డాక్టర్ లాగా, నాకు తెలిసిన లాయర్ లాగా నేను అనట్లేదు. ఇంకా చాలామందికి అంతకంటే ఎక్కువ డ్రెస్సులు ఉండొచ్చు, నా మిత్ర బృందంలో కాబట్టి చెప్తా ఉన్నాను. సో కట్టుకోవడానికి బట్ట, విద్య, ఇలా పిల్లల్ని చదివించుకోవటం, ఇలా ఎప్పటికే 14,000 నుంచి 25,000 దాకా ప్రభుత్వ విద్యా సంస్థలు మూసివేసే కార్యక్రమం జరిగింది. ఇది పేద బడుగు బలహీన వర్గాలని విద్యకు దూరం చేయటమే. చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, శూద్ర పేరుతోని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర పేరుతోని చదువుకి, సంపదకి శూద్ర వర్గాలను దూరం పెట్టారు. వైశ్యులు వ్యాపారం చేయాలని, క్షత్రియులు యుద్ధం చేయాలని, బ్రాహ్మణులు పరిపాలనా కార్యక్రమాల్లో పాల్గొవాలని చెప్పేసి చదువుకి, సంపదకి చాలా దూరంగా ఉంచారు. ఇప్పుడు వచ్చినటువంటి విద్యా అవకాశాలు ప్రభుత్వ విద్యా సంస్థలు తక్కువ ఉన్నాయి, ప్రైవేట్ రంగానికి అప్పచెప్తున్నారు ఈ పాలక వర్గాలు. రెండో వైపు ఇది చాలా ప్రధానంగా విద్యా సమస్య వచ్చింది. అందుకోసం ప్రభుత్వ విద్యని బలోపేతం చేసిన KG to PG దాకా బలోపేతం చేసే కార్యక్రమం. ఇంకా వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీ గీరుకోవడానికి చాలా జబ్బులు సరిపోవట్లేదు, ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలి. ప్రభుత్వ వైద్య రంగాన్ని ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్రే స్కానింగ్, ECG ల్యాబ్ టెక్నీషియన్స్ దాకా ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. MPHW, మలేరియా అధికారులు, మలేరియా స్టాఫ్ దాకా భర్తీ చేసి
ఆ విధంగా నవనిర్మాణానికి బాటలు వేయాల్సిన అవసరం ఉన్నది. సమాన అవకాశాల సమాజం కోసం ఒక పెళ్లిలో ఈ దేశంలో మనం ఒక ఫంక్షన్ పోతాం. మీ చుట్టాలింటికో మా చుట్టాలింటికి వెళ్ళామనుకుందాం, లేదా మీ చుట్టాలింటికి, మీ ఇష్టం, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా ఊహించుకోండి. వెళ్ళినప్పుడు అందరికీ భోజనాలు బఫే అయినా కానీ అందరికీ సమానంగా క్యాటరింగ్ వాళ్ళు పెడుతుంటారు, లేదా మన వాళ్ళు ఎవరన్నా ఉంటే మన వాళ్ళు పెడతారు. ఇస్త్రాకులు బల్లాల మీద కుర్చీలేసి ముందు బల్లాలు వేసి పెడితే ఆ విధంగా కూడా సమాన అవకాశాల సమాజం కోసం పెళ్ళికి వచ్చినప్పుడు బంది భోజనంలో ఎవరు తినగలిగేంత వాళ్ళకి పెట్టగలిగేటువంటి కార్యక్రమం బంది భోజనం మనం చేస్తాం. అది మేము అడుగుతాము, సమాన అవకాశాల సమాజం కోసం. ఈ దేశంలో భూమి పంపిణీ బీజేపీ వాళ్ళు వచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి భూమి పంపిణీ చేస్తున్నారు. ఆధిపత్య వర్గాల కులాలకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేశారు. మరి వచ్చినప్పుడు ఇవాళ ఏదైతే ఉన్నదో బీసీ రిజర్వేషన్స్ లేకపోతే భూమి పంపిణీకి సంబంధించి ఏం మాట్లాడట్లేదు. ఇవాళ సామాజిక న్యాయం అడుగుతా ఉన్నాం. ఇవాళ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కామన్ ఎగ్జాంపుల్ అయినా. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం 5 నుంచి 7 వేల కులాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 5 నుంచి 7 వేల కులాల్లో భారత రాజ్యాంగం 4 చేసింది. బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అంటే ఓసీలోనే బీసీలోనే ఉన్నారు, అదొక భాగం. సో అందుకోసం ఆ విధంగా సామాజిక న్యాయాన్ని అడుగుతా ఉన్నాను. ఒక గ్రామ పంచాయతీ ఉంది, ఇలా 500 మందికి ఒక గ్రామ పంచాయతీ చేశారు. 500 అంటే 10 వార్డులు అనుకుందాం. 10, 50, 500, 26 ఓట్లు వస్తే వార్డు నెంబర్ గెలుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 146 బీసీ ఉపకులాలు ఉంటే చేర్చిపోయి కలిపితే ఇంకా అదనంగా ఇతర కులాలను కూడా బీసీలు చేర్చే కథ నడుస్తూ ఉంది. 146 బీసీ ఉపకులాల్లో 136 నుంచి 146 బీసీ ఉపకులాలు ఉన్నాయి. ఇందులో 80 బీసీ ఉపకులాలు ఈనాటికి కూడా సామాజిక న్యాయపరంగా చూసినప్పుడు 80 బీసీ ఉపకులాలు కనీసం వార్డు నెంబర్ వార్డు నెంబర్ ఎంత, వార్డు నెంబర్ బేసాది అంత, 26 ఓట్లు లెక్కలోది కూడా కాదు. ఇది సామాజిక న్యాయం మేము అడుగుతా ఉన్నాం. ఇలా సామాజిక న్యాయం రాజకీయ రంగంలోనే కాదు, విద్యా ఉద్యోగాలకు సంబంధించి అన్ని రంగాల్లో ఈ దేశ సంపద ట్రిలియన్ ఎకానమీ, 500 ట్రిలియన్ ఎకానమీ, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఎదుగుతున్న క్రమంలో ఈ దేశంలో ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలు అయ్యేటువంటి కార్యక్రమానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. దాంతో పాటు ఏదైతే ఉందో సంపద సృష్టించడం, పేదరికాన్ని నిర్మూలించడం, లోకల్ డిమాండ్స్ ఏదైతే ఉన్నదో అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టార్ని డెవలప్ చేయడం, అగ్రికల్చర్ అనుబంధ రంగాలైనటువంటి ఎప్పుడు మనం అనుకునే పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి, ఇతర స్వీట్స్ దాకా ఆ ఉత్పత్తి రంగాల్ని ప్రోత్సహించడం, అదేవిధంగా లేయర్ కోళ్ళు, కోడిగుడ్లు, బాయిలర్ కోళ్ళు, మాంసం, చికెన్కి సంబంధించినటువంటి వాటిని, గొర్రెల మేకల పెంపకానికి సంబంధించి మాంసపు ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులను పెంచడం, ఇంకా జెర్సీ ఆవు, గవిడి గేదెలు, నాటు గేదెలు వీటికి సంబంధించి పాల ఉత్పత్తులను పెంచే కార్యక్రమం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఇవాళ ఉన్నదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఆ విధంగా ముందుకు పోవాలి. సో ఇవన్నీ చేయకుండా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల సమాజం కోసం లోకల్ డిమాండ్స్, ఉద్యోగాల సృష్టి, సంపద సృష్టి, ఇంకా లోకల్ డిమాండ్స్, చెక్ డ్యామ్స్ దగ్గర నుంచి, చెరువుల పొడి దగ్గర నుంచి, రక్తహీనత సమస్య పరిష్కారం దగ్గర నుంచి, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వడం ఆడపిల్లల దగ్గర నుంచి, మాతా శిశు మరణాలు తగ్గించడం దగ్గర నుంచి, ఈ రంగాలన్నింటినీ అభివృద్ధి చేసుకునే వాళ్ళు పాము గడితే చచ్చిపోతున్నారండి. ఇంత ఆధునిక వైద్యం అంతరిక్షంలో రియల్ ఎస్టేట్ చేసే కథ అయితే నడుస్తూ ఉంది కదా. ఇంకొక వైపు పాము గరిస్తే చచ్చిపోవటం ఏంటండి? సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఎలా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో పాలక వర్గాలు ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాన్ని సిద్ధం చేయాలి. ఇక పారిశ్రామిక రంగంలో ఇండస్ట్రియలిస్టులు అనే సిద్ధాంతాలు అయితే ఉన్నాలే కానీ మల్టీనేషనల్ కంపెనీల సిద్ధాంతాలు అని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినది ఒక శ్వేతపత్రం ప్రభుత్వాలు విడుదల చేయాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం, 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు విడుదల చేయాల్సిందే. సో కుటీర పరిశ్రమలు అవి 100కి 60 నుంచి 90% అయ్యే. ఒకవైపు ఉత్పత్తి రంగంలో పాల్గొంటూ రెండో వైపు ఉపాధి రంగాన్ని, సంపద సృష్టిని చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంలో కుటీర పరిశ్రమలు బాగా డెవలప్ అవుతున్నాయి. స్వయం ఉపాధి రంగంతో పాటు కుటీర పరిశ్రమలను స్ట్రెంథన్ చేయడం, బలోపేతం చేయడం, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితుల ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని స్వయం ఉపాధి వైపు, ఆయా రంగాల వైపు మళ్ళించి వాళ్ళ లోన్లు కూడా ఇచ్చి వాళ్ళని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద, అటు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఎవరూ ప్రశాంతంగా లేరు. అటు రైతులకి సంబంధించి ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఎల్నినో, అంతకుముందు కూడా రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి. గిట్టుబాటు ధరలు ఉండవు, కల్తీ విత్తనాలు ధరలు ఉండవు, మార్కెటింగ్ ఉండదు. ఒక రైతు సంఘం నాయకుడు అంటా ఉన్నాడు, వ్యవసాయం చేయాలంటే నెల జీతం చేయాలట. వాళ్ళు నెల జీతం రైతు సంఘం అడగరు నాకు తెలిసి. అడిగితే అది తప్పున్నారు. అట్లా వ్యవసాయం చేయలేదు. గిట్టుబాటు ధరలు అడుగుతున్నాం. మద్దతు ధరలు అంటున్నారు, మనం గిట్టుబాటు ధరలు అడుగుతా ఉన్నాం.
కూలీల సంగతి మనం చెప్పవసరం లేదు. ప్రతిసారి రైతుల గురించే మాట్లాడుతుంటారు ఈ రాష్ట్రం, దేశం. వాళ్ళకి అవసరమైతే ఇస్తూ ఉంటారు. 100కి తెలంగాణలో 70% మందికి వాళ్ళు కూలీలు రెక్కలు కష్టం చేసుకుంటే 40 ఏళ్లకే ముసలోళ్ళు అయిపోతూ ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? 60 ఏళ్ళకి నువ్వు పెన్షన్ ఇచ్చేదాకా అప్పుడు బతుకుతారా వీళ్ళ నొప్పులకి? భుజాలు అరిగిపోయి, నడుములు అరిగిపోయి, మోకాళ్ళు అరిగిపోయి, మెడలు అరిగిపోయి, ఎముకలు, కండరాలు, నరాలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పెడుతున్నటువంటి వాళ్ళు మీరు 60 ఏళ్ళు పెన్షన్ ఇస్తే అప్పుడు దాకా బతుకుతున్నారు. అందుకోసం 45 ఏళ్ళకి మనం రజకులకి, నావి బ్రాహ్మణ్ నిలబడి నొప్పులే, గౌడ్స్కి, నేత పని వాళ్ళకి, గీత పని వాళ్ళకి కొంతమందికి ఇస్తున్నారు, స్వాగతిద్దాం. మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలి. సో ఇవాళ డాలర్ విలువ 96 రూపాయలు ఉన్నది. మనం విదేశీ వస్తువులు, బంగారం, ఇంధన వనరులు విదేశం మీద ఈ ఎగ్జిమ్ పాలసీలో దిగుమతులు చేసుకునేటువంటి కరెన్సీలు, విదేశీ కరెన్సీలు $1 96 చొప్పున లెక్కగట్టియాలి. అది ఇంధన వనరులకు సంబంధించి, ఆయిల్, గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి, పెట్రోలు, డీజిల్, గ్యాస్ వాటికి సంబంధించి. సో వాటిలలో బంగారం అది కూడా అట్లా చేయాలి. అందుకోసం వీటిని ఇన్నోవేషన్స్ మన దగ్గర ఉంటే బంగారం గనులు తవ్వటం, మన దగ్గర ఉంటే ఓఎన్జీసీ ద్వారా ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు తయారు చేసి చేయటం, ఇంకా దేశంలో ఉత్సాహం లాంటి యువతరం ఉంది. నూతన ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్ చేసి ఇంధన రహిత గ్రీన్ అంటే పర్యావరణాన్ని పరిరక్షించే గ్యాస్, పెట్రోల్ అయినటువంటి వాహనాలు, 2 వీలరా, 3 వీలరా, 4 వీలరా, 14, 18, 20 చక్రాల బండ్ల తర్వాత సంగతి. ఏదైనా ఆ వాహనాలకు సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. డాలర్ విలువ 96 రూపాయల నుంచి 10 రూపాయలకు పడిపోయేలాగా చేయొచ్చు. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక దేశానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు అంత బాగుంది. 500 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వైపు పెడుతుందని చెప్తా ఉన్నారు. సో వెళ్ళినప్పుడు మరి నిజంగా అంతుందా? నిజంగా హంగర్ ఇండెక్స్లో అంటే ఆకలి మీకు కొలిచినప్పుడు 102 స్థానంలో ఉంది వరల్డ్లో భారత్. పౌర స్వేచ్ఛలో 110వ స్థానంలో ఉన్నాం. పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యానికి సంబంధించి చూసినప్పుడు ఆరోగ్య సూచీలో 45వ స్థానంలో ఉన్నాం. విద్యా సూచీలో అంటే విద్యారంగానికి సంబంధించిన డెవలప్మెంట్స్లో వరల్డ్లో 101వ స్థానంలో ఉన్నాం. అవినీతిలో 91వ స్థానంలో ఉంది. అవినీతి లేని పనులు అట్లా. పత్రికా స్వేచ్ఛలో 187వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. సో ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సంబంధించి వచ్చినప్పుడు